నమస్కారం. సారికా జ్యోతిష్యాలయం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం రాశుల స్వభావాల గురించి తెలుసుకుందామండి. ఇవి 3 రకాలు. ఒకటి చర రాశులు, స్థిర రాశులు, ద్విస్వభావ రాశులు. ఇవి చాలా ఈజీ అండి, చాలా సింపుల్, కానీ మనకి ఫలితాలలో చెప్పేటప్పుడు చాలా ఉపయోగపడతాయి. చర రాశులు అంటే మేషం, కర్కాటకం, తుల, మకరం. స్థిర రాశులు వాటి పక్కవేనమాట. వృషభం, సింహం, వృశ్చికం, కుంభం. అలాగే ద్విస్వభావ రాశులు కార్నర్లో ఉండేవి. మిథునం, కన్య, ధనుస్సు, మీనం. ఇక్కడ మీకు పట్టిక వేసి చూపించాను, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చండి. మనం షార్ట్గా అయితే చర, స్థిర, ద్విస్వభావ, చర, స్థిర, ద్విస్వభావ ఇలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ చర, స్థిర, ద్విస్వభావ ఇలా గుర్తుపెట్టుకోవాలి. మేషం చర, వృషభం స్థిర, మిథునం ద్విస్వభావం. మళ్ళీ ఫామ్ ఏంటిది? చర, స్థిర, ద్విస్వభావ. కర్కాటకం చర, సింహం స్థిర, కన్య ద్విస్వభావ. అలాగే తుల చర, వృశ్చికం స్థిర, ధనుస్సు ద్విస్వభావ. మళ్ళీ మకరం చర, కుంభం స్థిర, మీనం ద్విస్వభావ. ఇక్కడ చూడండి, మీకు కలర్స్లో కూడా వేసి చూపించాను. కార్నర్లో 4 కార్నర్లో కూడా ద్వి అని ఉంది కదా, ఈ కార్నర్లో ఉండవన్నీ ద్విస్వభావాలేనమాట. అట్లనే మొదటిది చర, రెండవది స్థిర, మూడవది ద్విస్వభావ. అంతే దీని ఇన్ఫర్మేషన్, ఏం లేదు. తర్వాత నెక్స్ట్ వీడియో మనం చూస్తే రాశులకి తత్వములు. ఇది కూడా చాలా ఈజీ. ఇవి చాలా ఈజీగా ఉంటాయి, చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంటాయి. మనం దీన్ని ఒక బటీలాగా నేర్చుకోవాల్సిందే. అగ్ని, భూ, వాయు, జల. ఇది కూడా ఇట్లా నేర్చుకోవాలి. అగ్ని, భూ, వాయు, జల. అగ్నితత్వ రాశులు ఏంటివి? మేషము, సింహము, ధనుస్సు. భూతత్వ రాశులు ఏంటి? వాటి పక్క రాశులే. వృషభము, సింహం పక్కది కన్య, ధనుస్సు పక్కది మకరం. ఓకే. నెక్స్ట్ వాయుతత్వ రాశులు. వృషభం పక్కది మిథునం, కన్య పక్క తుల, మకరం పక్కది కుంభం, అలాగే కర్కాటకం, వృశ్చికం, మీనం. జలతత్వ రాశులు ఇక్కడ చూడండి, మీకు నేను పట్టిక రూపంలో ఇచ్చాను. అగ్ని, భూ, వాయు, జల. మళ్ళీ అగ్ని, భూ, వాయు, జల. ఇట్లా మనం 10 సార్లు అనుకుని 10 సార్లు ఈ వీడియోలు చూసినట్లయితే మనకి ఈజీగా గుర్తుంటాయి. ఇవి కూడా చాలా ఉపయోగపడతాయండి. అగ్నితత్వ రాశులు, భూతత్వ రాశులు, జలతత్వ రాశులు మనకి ఫలితాలు చెప్పేటప్పుడు చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ అగ్ని, భూ, వాయు, జల. చూసారా? మేషం, వృషభం, మిథునం. మేషం అగ్ని, వృషభం భూ, భూతత్వ రాశి, మిథునం వాయుతత్వ రాశి. అలాగే కర్కాటకం జలతత్వ రాశి, సింహం అగ్నితత్వ రాశి, కన్య భూతత్వ రాశి, తుల వాయుతత్వ రాశి. మళ్ళీ వృశ్చికం జలతత్వ రాశి, ధనుస్సు అగ్నితత్వ రాశి, మకరం భూతత్వ రాశి, కుంభం వాయుతత్వ రాశి, మీనం జలతత్వ రాశి. ఇవి కూడా మనకి ఎందుకు ఉపయోగపడతాయంటే, అగ్నితత్వ రాశులలో కానీ జలతత్వ గ్రహాలు ఉంటే అవి పెద్దగా రాణించవు. మళ్ళీ అట్లనే మనకి లగ్నాలు ఉంటాయి కదా, లగ్నం జలతత్వ లగ్నం అనుకోండి, ఆ పిల్లలు ఏంటంటే చబ్బీగా ఉంటారు కొంచెం. మళ్ళీ వాళ్ళకి శ్లేష్మతత్వం ఎక్కువగా ఉంటుంది. జలతత్వ రాశి లగ్నం అయ్యి అందులో జలతత్వ గ్రహాలైన చంద్రుడు కానీ శుక్రుడు కానీ ఇలా ఉన్నట్లయితే వాళ్ళకి శ్లేష్మతత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే ఊరికే జలుబు చేయడము, ఊరికే వాళ్ళకి ఏదైనా క్లైమేట్ చేంజ్ కాగానే హెల్త్ ఇష్యూస్ రావడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇవి మనకి చాలా ఉపయోగపడతాయండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటో రాసుల యొక్క శబ్దములు. ఇవి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. కొందరు పెద్దగా మాట్లాడుతుంటారు, కొందరు చాలా నిశ్శబ్దంగా ఉంటారు. వాళ్ళ యొక్క స్వభావం విచిత్రంగా ఉంటుంది. ఒకే తల్లికి పుట్టిన పిల్లలైనా కూడా కొందరు చాలా సైలెంట్గా ఉంటారు, వాళ్ళ పక్కనే పుట్టిన పిల్లలు చాలా మాట్లాడుతుంటారు. కొందరేమో ధ్వనులు ఇష్టపడరు, కొందరేమో బాగా పెద్ద పెద్ద సౌండ్స్ ఇలాంటివి ఇష్టపడుతుంటారు. ఇలాంటివి చెప్పాలి అంటే సూక్ష్మంగా ఈ రాసుల యొక్క శబ్దములు కూడా మనం తెలుసుకోవాలండి.
ఇంతేకాదు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. నేను జస్ట్ మీకు ఉదాహరణగా చెప్తున్నాను. మేషం, వృషభం, సింహం, మిథునం, ధనుస్సు ఈ రాశులు గొప్ప ధ్వని గలవి. తర్వాత కన్యా, మకరం, కుంభం ఇవి అర్ధస్వరం గలవి, అంటే సగమే శబ్దం ఉంటాయి అన్నమాట. తుల, వృశ్చికం, కర్కాటకం, మీనం ఇవి శబ్దము లేనివి. సపోజ్ మీకు ఉదాహరణకి ఒక ఫలితం చెప్తాను. వృశ్చిక రాశిలో మనకి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు చాలా ఫాస్ట్ ఉంటారు. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు వృశ్చిక రాశిలో చాలా సైలెంట్గా ఉంటారు. ఇట్లాంటి స్వభావాలు చాలా వింతగా అనిపిస్తాయి. ఇవి చెప్పాలంటే ఈ నక్షత్రాలు, ఈ స్వభావాలు ప్లస్ రాశుల స్వభావాలు కంపేర్ చేయాలన్నమాట. వృశ్చిక రాశి యొక్క లక్షణం ఏంటిది? శబ్దం లేకుండా ఉండడం. మళ్ళీ ఆ వృశ్చిక రాశిలో మనకి జ్యేష్ఠాంతం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు ఉన్నాయి కదా. ఈ నక్షత్రాల స్వభావాల్ని, ఈ రాశి యొక్క స్వభావాల్ని రెండింటిని అన్వయించి ఏది ఇప్పుడు నక్షత్రాధిపతి బలంగా ఉంటేనేమో నక్షత్ర ఫలితం చెప్పాలి. అదే రాశ్యాధిపతి బలంగా ఉంటేనేమో మనకి రాశి ఫలితం చెప్పాలన్నమాట. అప్పుడు మీకు 100% రిజల్ట్ కనపడుతుంది. నెక్స్ట్ అండి, దినబల, రాత్రిబల రాశులు. ఇవి కూడా మనకు చాలా ఫలితాల్లో ఉపయోగపడతాయండి. ఒకసారి చూద్దాం. దినబల రాశులు అంటే పగలు బలంగా ఉండే రాశులు. సింహము, కన్య, తుల, వృశ్చికము, కుంభము, మీనం. అలాగే రాత్రి బల రాశులు మేషము, మిథునము, కర్కాటకము, ధనుస్సు, మకరం. ఈ రాశులు రాత్రి బలంగా ఉండే రాశులు అన్నమాట. తర్వాత పృష్ఠోదయ రాశులు, శీర్షోదయ రాశులు. ఇవి కూడా ఫలితాల్లో మనకు చాలా ఉపయోగపడతాయి. అట్లనే ముహూర్తాలు పెట్టేటప్పుడు కూడా బాగా ఉపయోగపడతాయండి. పృష్ఠోదయ రాశులు మేషము, వృషభము, కర్కాటకము, ధనుస్సు, మకరం. అలాగే శీర్షోదయ రాశులు మిథునము, సింహము, కన్య, తుల, వృశ్చికము, కుంభము. ఇవి మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను ఎందుకు ఉపయోగపడతాయో, ఎలా ఉపయోగపడతాయో నేను మీకు ఈ మొదటి వీడియోస్ని అన్వయిస్తూ చెప్తానండి. మీనం ఉభయోదయ రాశి. మీనం ఒక్కటే ఉభయోదయ రాశి. ఓకే. నెక్స్ట్ మనకి జలరాశులు ఏంటివి? జలతత్వ రాశులు వేరు, జలరాశులు వేరండి. కర్కాటకము, మకరము, మీనము ఇవి పూర్ణ జలరాశులు. ఏవేంటివి? కర్కాటకము, మకరము, మీనము ఇవి పూర్ణ జలరాశులు. ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, మీనము అంటే ఏంటిది? చేప ఎక్కడ ఉంటుంది? ఈ నీళ్ళల్లో. అందుకనే అది జలరాశి అని గుర్తుపెట్టుకోండి బ్రీఫ్గా. అట్లనే మకరం అంటే ఏంటి? మొసలి ఎక్కడ ఉంటుంది? నీళ్ళల్లో. అందుకని అది కూడా పూర్ణ జలరాశి. అట్లనే కర్కాటకం అంటే ఎండ్రకాయలు ఎక్కువగా వాటర్లోనే ఉంటాయండి. బయట కూడా ఉంటాయి, కానీ కొంచెం తడి ప్రాంతాల్లోనే మనకి ఎండ్రకాయలు కనిపిస్తాయి. అందుకని అది కూడా ఇట్లా మైండ్లో గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను అనమాట. ఇవి పూర్ణ జలరాశులు. ఆ తర్వాత వృషభము, ధనుస్సు, కుంభము ఇవి అర్ధ జలరాశులు. ధనుస్సు, కుంభం అంటే కుండ, వాటర్ ఉంటాయి. అట్లనే వృషభము, ధనుస్సు ఇవి కూడా అర్ధ జలరాశులు, అంటే సగం జలరాశులు. అట్లనే మేషము, తుల, వృశ్చికము ఇవి పాద జలరాశులు. అంటే ఏంటి? 25% జలరాశులు అని గుర్తుపెట్టుకోవాలి. కన్య, మిథునము, సింహము ఇవి నిర్జల రాశులు. నిర్జల రాశులు అనగా శుష్క రాశులని భావం. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే, మనం బావులు కానీ చెరువులు కానీ తవ్వించేటప్పుడు అట్లాంటప్పుడు ఈ రాశులు లగ్నంగా మనం ముహూర్తం పెట్టకూడదన్నమాట. దాని గురించి ఇవి ఉపయోగపడతాయి. ఇంకా వేరే వాటికి కూడా ఉపయోగపడతాయి. నేను మీకు బాగా అర్థం అవ్వాలని ఈ ఉదాహరణ ఇచ్చాను. నెక్స్ట్ నరాది రాశులు అంటే నరరాశులేవి అనేవి ఇక్కడ చెప్తున్నారు. మిథునం, కన్య, తుల, కుంభరాశులను, ధనుసులో మొదటి 15 డిగ్రీలను మనుష్య రాశులు అనబడును. మిథునం అంటే ఏంటి? దంపతులు.
కన్య అంటే అమ్మాయి, తుల అంటే తుల త్రాసు కదా అనుకోవచ్చు. తులారాశి యొక్క చిత్రం ఎలా ఉంటుందంటే ఒక మనిషి త్రాసును పట్టుకున్నట్లుగా ఉంటుంది బొమ్మ. మనకి ఇప్పుడు అటువంటి బొమ్మలు చాలా రేర్ కనిపిస్తున్నాయి, అట్లాంటి చిత్రాలు. ఎందుకంటే తుల అనగానే త్రాసు బొమ్మ వేసి చూపిస్తున్నారు, కానీ అట్లా ఉండదన్నమాట. మిథునం అంటే దంపతులు, కన్య అంటే ఒక అమ్మాయి సూది పట్టుకొని కుడుతున్నట్లుగా ఉంటుంది ఆ చిత్రం. నెక్స్ట్ ఇవి మనకు పాత చాలా ఓల్డ్ బుక్స్లో కనిపిస్తాయి ఈ చిత్రాలు. ఇప్పుడు కొత్త బుక్స్లో కనిపించట్లేదండి. మీకు ఎక్కడైనా దొరికితే నాకు ఫొటోస్ పంపిస్తే నేను అవి కూడా షేర్ చేసుకుంటాను అందరితో, మిగిలిన వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్ కుంభరాశి అంటే ఒక మనిషి భుజం మీద కుండను పెట్టుకొని మోస్తున్నట్లుగా ఉంటుందన్నమాట ఆ చిత్రం. నెక్స్ట్ ధనుస్సులో మొదటి 15 డిగ్రీలు ఎందుకు అన్నారంటే, ధనుస్సు రాశి యొక్క చిత్రం ఎలా ఉంటుందంటే ఒక మనిషి ధనుస్సును పట్టుకొని ఇట్లా విల్లు ఎక్కుపెడుతున్నట్లుగా, సగమే మనిషి, నెక్స్ట్ హాఫ్ కింద భాగము గుర్రము డెక్కలతోటి గుర్రపు బాడీ ఉంటుంది. అందుకని మొదటి 15 డిగ్రీలు మనుష్య రాశి అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 15 డిగ్రీలు పశురాశి అవుతుంది. అలా మేషం అంటే మేక తెలుసు కదా, వృషభం అంటే ఎద్దు, అది పశువు, సింహము అంటే మనకి మృగము. అలాగే ధనుస్సులో తర్వాత 15 డిగ్రీలు గుర్రం బాడీ అని చెప్పాను కదా, ఆ గుర్రం శరీరం పశు శరీరం కాబట్టి అది కూడా పశురాశి. 15 డిగ్రీలు అనగా 15వ డిగ్రీ నుండి 30వ డిగ్రీ వరకు పశురాశులు అనబడును. తర్వాత మకరం మొదటి 15 డిగ్రీలు కూడా చతుష్పాద రాశి. ఎందుకంటే మకరంకి మనకి పొట్టేలు ఫేస్తోని మకరం బాడీ ఉంటుందండి. అంటే మొసలి బాడీ తోటి పొట్టేలు ముఖం ఉంటుంది. అందుకని మకరం మొదటి 15 డిగ్రీలు కూడా చతుష్పాద రాశి. అంటే 4 కాళ్ళు ఉండే జంతువు కదా మనకు పొట్టేలు అంటే, అదనమాట. నెక్స్ట్ కర్కాటకం, మీనం, మకరంలోని మిగిలిన 15 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు జలరాశులు అనబడను. ఎందుకంటే కర్కాటకం అంటే ఎండ్రకాయ చెప్పాను కదా, మీనం అంటే చేప, మకరము మిగిలిన 15 డిగ్రీలు అంటే 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీలు మకరం అంటే మొసలి బాడీ ఉంటుంది కాబట్టి అవి జలరాశులు అనబడతాయి. అలాగే వృశ్చికము కీటరాశి అగును. ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే, వృశ్చిక రాశి లగ్నమయ్యి ఆ లగ్నాధిపతి కూడా బలంగా ఉండి ఆ లగ్నాన్ని చూస్తూ ఉన్నట్లయితే కీటక రాశి కాబట్టి కీటకాలు ఎక్కువ ఆకర్షిస్తాయండి వాళ్ళ శరీరాన్ని. అంటే వైరస్ తొందరగా సోకటము, ఏమైనా ఇవి దోమలు, కీటకాలు, పురుగులు వాళ్ళని ఎక్కువ ఆకర్షిస్తుంటాయి. వాళ్ళ చుట్టూనే తిరిగి వాళ్ళనే కరుస్తుంటాయి ఎక్కువ. మీరు గమనించవచ్చు. ఇవన్నీ సూక్ష్మంగా మనం రీసెర్చ్ చేస్తూ ఈ ఫలితాలని మనం అనుభవంగా తెలుసుకోవాలి. మనం చదవంగానే సరిపోదు, మనం చదివి మళ్ళీ అవి కరెక్టా కాదా అని ఎదుటి వాళ్ళని పరిశీలిస్తుండాలి, వాళ్ళ జాతకాల్ని. అప్పుడు మనకి ప్రాక్టికల్గా గుర్తు ఉంటుంది, ప్లస్ అనుభవం కూడా వస్తుంది. నెక్స్ట్ రాసులకి రంగులండి. మనం ఈ రాసులకు రంగులు ఎందుకు ఉపయోగపడతాయంటే, మనం చూస్తుంటాం కొందరు రెడ్ కలర్ని బాగా ఇష్టపడతారు, కొందరేమో రెడ్ కలర్ చూస్తేనే ఇరిటేటింగ్ ఫీల్ అవుతారు. అట్లనే వైట్, అట్లా మెనీ హెడ్స్ మెనీ మైండ్స్ అని ఎందుకు ఉంటుందంటే వాళ్ళ రాసుల యొక్క స్వభావాలను బట్టి అన్నమాట. కొందరికి అన్ని రంగులు ఇష్టంగా ఉంటాయి. ఇవి తెలుసుకోవడానికి ఈ రాసులకి రంగుల్ని మనం తెలుసుకోవాలి. ఇంత డీప్గా ఉంటుందండి జ్యోతిష్యము కాదు లేదు అనడం ఏంటంటే మన దేశాన్ని వెనక్కి నెట్టడమే. అంటే మన సంస్కృతి కానీ మన నాలెడ్జ్ కానీ ఏదైనా గొప్ప శాస్త్రంలో ఇమిడి ఉంటే దాని మీద ఏదో ఒకటి బురద చల్లి మనుషుల్ని మళ్ళీ అదేంది అంధకారంలోకి నెట్టడమేనమాట.
అందుకని ఈ విషయాలు తెలుసుకుంటుంటే ఒక్కొక్క శాస్త్రం యొక్క గొప్పతనం అర్థమవుతుంది. ఓకే అండి. వీడియో కొంచెం లెంగ్తీగా అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను రాసుల యొక్క రంగుల గురించి చెప్తాను. స్వస్తి.